ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చెయ్యువారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు, తన్ను సేవించే బిడ్డల ఎడల కృప చూపుటకు శక్తిమంతుడు, ప్రతి ఒక్కరిని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు. కాబట్టే ఈ లోకంలో సర్వశరీరులు ఆయన యొద్దకు వస్తున్నారు. ఎవరైతే ఆ దేవునికి నిజముగా తగ్గింపు స్వభావంతో విరిగి నలిగిన మనసుతో మొరపెడతారో వారి మొరలను విని సహాయం చేసేవాడిగా ఉంటాడు. ప్రియులారా, దేవుడు ఈ దినమున మనకిస్తున్న వాగ్దానము, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని. ప్రియులారా, ఆ దినమున అనగా శ్రమ కలిగిన దినము, ఆపదలు ఎదురైన దినము, కష్టకాలమందు, ఆపత్కాలమందు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థించిన వారినందరినీ రక్షిస్తానంటున్నాడు. ప్రియులారా, ఈనాడు దేవునిని మనలను దగ్గరగా చేసేది ప్రార్థనే. ప్రార్థన అనగా దేవుని సహాయాన్ని అడగడం. ఈనాడు మనం మన కష్టకాలమందు దేవునికి ప్రార్థించలేకపోతున్నాము, మన శ్రమలలో ఆయనకు మొరపెట్టలేకపోతున్నాము, దేవుని సహాయాన్ని అడగలేని వారిమిగా ఉంటున్నాము. కాబట్టే మనలో ఈ దిగులు, కలవరాలు, భయపడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. ప్రియులారా, దేవుని నామమును బట్టి ప్రార్థిస్తే మనకు స్వస్థత కలుగుతుంది, సహాయం దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన పాపానికి విడుదల దొరుకుతుందండి. ఆయన నామంలోనే పాపానికి, దోషాలకు మనకు క్షమాపణ దొరుకుతుంది. ఉగ్రత దినము నుండి మనం రక్షించబడాలంటే, శ్రమల నుండి తప్పించబడాలంటే దేవుని నామమున మనం ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు క్రొత్త నిబంధనలో ఎంతోమంది భక్తులు సహాయం కొరకు, స్వస్థత కొరకు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారిలో చూసింది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు వారి ఎడల అద్భుత కార్యాలను జరిగించినాడు. ఆ కష్టకాలమందు ఆ దినమున వారిని స్వస్థపరిచినాడు. అదే దినమున వారికి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని యొద్దకు వచ్చే మనకు కూడా హృదయంలో విశ్వాసం ఉండాలి. అవును, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నన్ను విడిపిస్తాడు, నా జీవితంలో దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనకు ప్రతి దినము దుఃఖకరంగానే ఉంటుంది కదా. ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన ఎదురవుతుంది. ఎన్నో కొరతలు కలిగి ఉంటున్నాము, దినమంతా కష్టపడుతున్నాము, ఎంతో ప్రయాసపడుతున్నాము. అయినప్పటికీ నెమ్మది లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదములు లేవు. మన కుటుంబ పరిస్థితులే మనకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాయంటే, ఇప్పుడు మన దేశ పరిస్థితులు, మన చుట్టుప్రక్కల జరిగే పరిస్థితులు, ఇలా ప్రతి విపత్కర పరిస్థితిని బట్టి ఈనాడు మనం ఎంతో భయాందోళనకు గురవుతున్నాము కదా. బహుభయంకరమైన పరిస్థితులను ఈనాడు మనం చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన విశ్వాసం ఏమిటంటే, మన నిరీక్షణ ఏమిటంటే, జీవము గల దేవుడు మనకు తోడయ్యున్నాడు. పరిస్థితులను అనుకూలపరిచే తండ్రి నాతో ఉన్నాడు. ప్రతి సమస్యను ఆయనే పరిష్కరిస్తాడు. కష్ట దినము నుండి, ఆపద దినము నుండి, శ్రమ దినము నుండి నన్ను రక్షిస్తాడు. అంతవరకు నేను ప్రార్థిస్తూనే ఉంటా అనే నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రియులారా, శ్రమ నొందిన తన జనులను చూచి దేవుడు జాలిపడుతున్నాడు. కష్టకాలంలో ఉన్న తన బిడ్డలను రక్షించే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు తన జనులమైన మనతో చెబుతున్నాడు, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చెయ్యక
మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించదను అని అంటున్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు, అద్భుత క్రియలు చేసే రోజు రాబోతుంది. ఒకానొక దినమున తన ప్రజలను రక్షించే మహాదినము రాబోతుందండి. నీ నిందలను, నీ అవమానాలను, నీ నిట్టూర్పులను తొలగించే దినము రాబోతుంది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు? అవునండి, ఆ మహాదినము తట్టుకొని చూచే శక్తి ఆయన నామమున ప్రార్థించే వారికి మాత్రమే ఉంటుంది. ఆ దినమున మనం గొప్ప రక్షణ పొందుతాము. భయాల నుండి విడుదల, దుఃఖం నుండి విడుదల పొందుకుంటాము. ఆ ప్రభువు అనుగ్రహించే దినము కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూసేవారిమిగా ఉందామా? నిత్యము ప్రార్థిస్తూ జీవించుదామా? ప్రియులారా, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడో ప్రవ్వా, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు, కృపా సత్యములతో నిండియున్న మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చెయ్యు వారందరూ రక్షించబడుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, శ్రమ దినమున, కష్టకాలమున, ఆపద సంభవించిన దినమున మేము మీకు మొరపెట్టినప్పుడు, మీకు ప్రార్థించినప్పుడు మమ్మను రక్షించే దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా, మమ్మను ఆదుకునే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి, శోధనలతోటి, కొరతలతోటి, శ్రమలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఏ ఫలితం పొందుకోలేని వారిగా నష్టాలలో జీవిస్తున్నారు దేవా. ప్రతి దినము ఎంతో కన్నీరు కారుస్తున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్ట దినము నుండి రక్షించండి దేవా. ఆపద దినము నుండి వారిని విడిపించండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఉగ్రత దినము నుండి మమ్మను తప్పించండి. ఎందరైతే మిమ్మను తెలుసుకోలేదో, మిమ్మను అంగీకరించలేదో, ఎందరైతే పాపక్షమాపణ పొందుకోలేదో అట్టి వారందరినీ కూడా రక్షించండి దేవా. ఆ దినమున ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. మీరాకడ సమయం బహు సమీపంగా ఉంటుండగా ఆ దినము కొరకు కనిపెట్టుకొని ఉండేవారిమిగా, ప్రార్థనలో మీ కొరకు ఎదురుచూసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయండి. మా మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా మీరెవరికి తోడై ఉండండి. వారి పనులలో, వారి ప్రయత్నాలలో సహాయం చేయండి దేవా. బిడ్డల ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు వింటున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, విశ్వాసంతో, నమ్మకంతో మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని ఈ దినమున సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ విధంగా బిడ్డలు ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలని వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా,
వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారులను దయచేయండి ప్రవ్వా. ఈనాడు వివాహ విషయమై ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతానం ప్రయత్నం చేస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కలగాలని హాస్పిటల్స్కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. వారి ట్రీట్మెంట్లో తోడై ఉండండి దేవా. మెడిసిన్స్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని దయచేయమని, మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉండే మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, మీ యందు ఆనందించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధుల్ని, పెద్దవారిని, సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. అధికారులకు నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారు దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. వారి వ్యాధి, నొప్పి, గాయం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డల్ని సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. ఈ విధంగా లోకంలో, పాపంలో ఎందరైతే బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే ప్రతి రిక్వెస్ట్కి కూడా గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో తోడయుండి బలపరచమని, మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.